ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈసారి ఎన్నికల వాతావరణం 2019 కంటే మరీ హాట్గా ఉంది. ప్రస్తుతం ఏపీలో వైసీపీ అధికారంలో ఉంది. 2024 ఎన్నికలకు గతంలో మాదిరిగానే సింగిల్గా పోటీ చేయబోతున్నట్లు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ ప్రకటించడం జరిగింది. మరోపక్క 2014 ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని 2019 ఎన్నికల్లో విడిపోయిన జనసేన, తెలుగుదేశం పార్టీలు ఇప్పుడు 2024 ఎన్నికలకు మళ్లీ పొత్తు పెట్టుకుని కలిసి పోటీ చేయబోతున్నాయి. ఏపీలో ఎన్నికలకు ఇంకా 3 నెలలు మాత్రమే సమయం ఉంది. దీంతో గెలిపే లక్ష్యంగా ప్రధాన పార్టీల నాయకులు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. వైసీపీ అధినేత సీఎం జగన్ నియోజకవర్గ ఇన్ఛార్జీల నియామకం, మార్పులు, చేర్పుల వ్యవహారంలో నిమగ్నమయ్యారు. దీనిలో భాగంగా తొలి విడతలో 11 మంది కొత్త ఇన్ఛార్జీల నియామకాల జాబితా విడుదల చేయడం జరిగింది. రెండో లిస్టుపై వైసీపీ కసరత్తు పూర్తి చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాలో నియోజకవర్గాలు ఇందులో ఉన్నట్లు సమాచారం. అయితే ఈ రెండు జాబితాకు సంబంధించి కొన్ని లీకులు ఇటీవల బయటపడ్డాయి. ఆ లీకు సమాచారం బట్టి కొందరు సీనియర్లు తమ అసమ్మతి గళాన్ని వినిపించడం కూడా మొదలుపెట్టారు. ఇదే సమయంలో ఉత్తరాంధ్రకు చెందిన కొంతమంది వైసీపీ నేతలు పార్టీకి గుడ్ బై కూడా చెప్పారు. ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, సీతమ్మ, రాజు, సుధాకర్ ఈ జాబితాలో ఉన్నారు. మరోపక్క ఇతర పార్టీలలో టికెట్ కోసం తమ వంతు ప్రయత్నాలు కూడా సాగిస్తున్నారు. రెండో జాబితా వెలువడిన తర్వాత మరిన్ని రాజీనామాలు ఉండవచ్చని పార్టీ అంచనా వేస్తుంది. అయితే వీళ్ళంతా ప్రజా వ్యతిరేకత కలిగిన నాయకులని పార్టీ అధిష్టానం కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. మామూలుగా ఎన్నికల సమయంలో ఒక పార్టీ నుంచి మరో పార్టీకి ఫిరాయింపులు సర్వసాధారణమే. కొన్ని వారాల క్రితం తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఫిరాయింపులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. పలువురు సీనియర్ల మెడలో కొత్త పార్టీ కండువాలు కూడా కనిపించాయి. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024లో జరగబోయే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు సంబంధించి అధికార పార్టీలో పోటీ చేయడానికి అవకాశం లభించని నేతలు పార్టీ ఫిరాయిస్తున్నారు. అయితే ఈ ఫిరాయించిన వారి పరిస్థితి నెక్స్ట్ ఏమిటనే విషయంపై పోల్ స్ట్రాటజీ గ్రూప్ సంస్థ ఓ సర్వే నిర్వహించింది. ఫిరాయింపుదారులపై ప్రజల మనోభావాన్ని తెలుసుకుంది. ఈ పోల్లో వైసీపీ పార్టీ నుంచి ఫిరాయించిన అభ్యర్థులను గెలిపించడానికి మేజార్టీ ఓటర్లు సిద్ధంగా లేరని ఫలితాలు వెలువడ్డాయి. దాదాపు 76% మంది ఓటర్లు ఫిరాయింపుదారులకు ఓటు వేయబోమని తేల్చి చెప్పారు. ఇక ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓవరాల్గా ఈ సంస్థ చేసిన సర్వేలో వైసీపీ పార్టీకే మేజార్టీ స్థానాలు వస్తాయని ఫలితాలు రావడం జరిగిందట. 2014 ఎన్నిక సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చని చంద్రబాబు, పవన్ కూటమి పై ప్రజలలో కూడా ఇంకా వ్యతిరేకత నెలకొని ఉందట. ఇదే సమయంలో వారు ప్రకటిస్తున్న హామీలను కూడా ప్రజలు పెద్దగా పట్టించుకోవడం లేదని ఈ సర్వేలో ఫలితాలు వచ్చాయట.